నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి అడ్లూరికి రీల్స్ పై ఉన్న మక్కువ రైతులపై లేకుండా పోయింది. ధర్మారంలో బీఆర్ఎస్ ఆందోళన పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల. రైతు సమస్యలపై బహిరంగ చర్చకు అడ్లూరి సిద్ధమా అంటూ సవాల్. ప్రతి గ్రామంలో సివిల్స్ రైట్స్ డే నిర్వహించవలసిన బాధ్యత అధికారులదే. పెద్దపల్లిలో పర్యటించిన ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకణి లక్ష్మీనారాయణ. దళితుల సమస్యల పరిష్కారం కోసం కమిషన్ కృషి చేస్తుందని వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీపీసీసీ సారథి మహేష్ గౌడ్ బర్త్డే వేడుకలు. కేకులు కట్ చేసి వేడుకలు చేసుకున్న హస్తం శ్రేణులు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఎల్ఎండి రిజర్వేల్లో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. తాడుతో చేతులు కట్టేసి చెట్టుకు గురివేసిన స్థితిలో మృతదేహం లభ్యం. సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధిగా గుర్తింపు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ మంత్రి అడ్లూరి అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు వెళ్లి సెటిల్మెంట్లు చేయడం కాదని ఇక్కడ రైతుల గోసలు పట్టించుకోవాలని సెటైర్ వేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొప్పుల మంత్రి అడ్లూరిని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. వరి కొనుగోలులో రైతుల నుంచి దోచుకుంటున్న డబ్బులు మంత్రి అడ్లూరి ఖాతాలోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వరి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాష్ట్ర రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై పలు ఆరోపణలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇంట్లో పడుకొని కలలు కంటున్నారని మండిపడ్డారు. క్వింటాల్కు 7 నుంచి 8 కిలోల కోతను విధిస్తుంటే మంత్రి అడ్లూరికి సొయ్యలేదంటూ విమర్శించారు. వరి కొనుగోలులో ఇబ్బందులు లేవని మంత్రి అడ్లూరి ఏ సెంటర్కు వస్తారో చెప్తే తాను కూడా వస్తానంటూ సవాల్ విసిరారు. ఇక్కడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నాడు, మేము రైతులకు అండదండగా నిలబడతాం, ఎక్కడ కూడా ఇబ్బందులే లేవు అని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో బండి కళ్ళలు కంటే ఇబ్బందులు లేనట్టే ఉంటది లక్ష్మణ్. ప్రజలకు రా, రైతులతో మాట్లాడు, ఏ కళ్ళం దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకో. క్వింటాల్కి యావరేజ్ గా 7 నుంచి 8 కిలోల కటింగ్ అవుతుంది. నీకు సోయిందా? అసలు 8 నుంచి 9 వేల రూపాయలు నష్టపోతున్నాడు రైతు. మరి మీకు ఇది తెలుస్తలేదా, లేకపోతే తెలిసి నటిస్తున్నారా? గతంలో మాట్లాడినట్టుగా ఈ కమిషన్లని ఎవరికి పోతున్నాయని మాట్లాడారు కదా, మరి ఇప్పుడు డైరెక్ట్గా లక్ష్మణ్ కుమార్కేనా ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి 8-9 వేల రూపాయలు నీ అకౌంట్లోనే జమ అవుతున్నాయా? ఇగో నేను ఈ సందర్భంగా నీకు సవాల్ విసురుతున్నా. ధర్మారం మండల కేంద్రం నుంచి ఏ సెంటర్కి వస్తావో రా, నేను కూడా వస్తా. ఆడ కటింగ్ లేదని నువ్వు కనుక చెప్తే ఇక నువ్వు లక్ష్మీ నరసింహస్వామి అంటే పోయి తడిబట్టలతో స్నానం చేస్తావు కదా. నీ అబద్ధాలు చెప్పడంలో నువ్వు నెంబర్ 1. ఇది ఇప్పుడు నేను చెప్పే మాట కాదు, ధర్మపురి ప్రజలను ఎవరిని చెప్తారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయి దొంగ మాటలు చెప్పి లంగ మాటలు చెప్పి గిన్ని అబద్ధాలు చెప్పబడుతుంది, గిన్ని మాయ మాటలు చేయబడుతుంది, ఇలా తప్పించుక తిరగబడుతుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు ఖండించారు. మంత్రి అడ్లూరికి సవాలు విసిరే ముందు గతంలో కొప్పులు చేసిన పనులను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గతాన్ని గుర్తు చేసుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో మిల్లర్లను ప్రోత్సహించిందే కొప్పుల ఈశ్వర్ అని విమర్శించారు. మాజీ మంత్రి కొప్పుల విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, తేదీ స్థలం చెప్తే తాము ఎక్కడికైనా వస్తామని ప్రతి సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరిపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తమ మంత్రి గురించి ధర్మపురి ప్రజలకు తెలుసన్నారు.
మాజీ మంత్రి కొప్పుల కార్చే ముసలి కన్నీరును ఎవరు నమ్మరన్నారు. ఇలా మేము చేను దగ్గరకు పోతే గురువింద గింజ కనబడదండి. గురువింద గింజ ఇది కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడదు దయచేసి. గురువింద గింజ కూడా సిగ్గుపడేది. దీని కింద చీకటి ఉంటుంది. మీరు కూడా మంత్రిగా వివరించారు. సాక్షాత్తు రైతుల దగ్గర మీరు చెప్పిన మాటలు ఒకసారి మీరు నేర్పిన విద్య మిల్లర్లకి మీరు చెప్తున్నారు కదా, ఈ సెంటర్లో ఆ సెంటర్లో మీరు ఏ సెంటరో మీరు చెప్పండి. ఒక సీజనల్ లీడర్షిప్ చేయొద్దండి. ఎప్పుడైనా ఈ ధర్మారం మండలంలో డెవలప్ చేసినాం, మీరు ఏ ఊరికి వస్తారు అది అని చెప్పారు. కుల రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిన అభివృద్ధి శూన్యం. ఇవాళ వచ్చి ముసలి కన్నీరు గారిస్తే మిమ్మల్ని ఎవరు రైతులు నమ్మరు. మేమేం చెప్తా ఉన్నాం, సరే మీరు రండి, మీరు ఏ సెంటర్ కాడికి వస్తారు. మక్కలు పండితే రైతులు ఎవరికి అమ్ముకున్నారా? దళారులకు అమ్ముకున్నారు. ఈరోజు సుమారు నిన్నటి వరకు 6,680 క్వింటాళ్ళు 24,000 చొని నిరంతరం ప్రభుత్వం కొన్నది. ఆ మక్కలను కూడా పూర్తిగా కొనే బాధ్యత మాదే, కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఇవన్నీ గాలికి వదిలేసి లక్ష్మణ్ కుమార్ గారు దేవుని గుళ్ళ ప్రమాణం చేస్తున్నారు. ఆయన మొదటి నుంచి గెలిచిన ఓడిన నరసింహస్వామి భక్తుడే. దాన్ని నరసింహస్వామి ప్రమాణం చేస్తా అంటే ఎట్లా? నరసింహస్వామి అయ్యప్ప స్వామి ఎప్పుడు భక్తుడే, ఎల్లవెల్లలైనా ఏ గుడి గోపురాలకైనా భక్తి అంటే దైవ భక్తి ఉన్నా కానీ తప్పుపడుతుర్రంటే ఇక దీనికి మీకు ఏ రకంగా మాట్లాడుతున్నారు? మీరు అభివృద్ధి మీద విమర్శించండి, తప్పులేదు, ఎక్కడ జరుగుతలేదని. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు జరగకముందు ఈ అభివృద్ధులన్నీ చేసి చూపించినాకనే. పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు కొంకణి లక్ష్మీనారాయణ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాల కార్యక్రమంలో భాగంగా ఆయన పెద్దపల్లికి విచ్చేశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుని రాకను తెలుసుకున్న పలువురు దళిత బాధితులు తమ సమస్యలను ఆయనకు వినిపించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విన్న లక్ష్మీనారాయణ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని దళిత బాధితులకు న్యాయం జరిగేలా ఎస్సీ కమిషన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి 1000 ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచామని, ప్రతి జిల్లాలో అర్హులైన దళితులకు ఈ ఇళ్లను అందించనున్నట్లు వివరించారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా డివిఎంసి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులపైన ఎంత మేరకు న్యాయం జరిగింది, ఎంత మేరకు ఈ మన కలెక్టరేట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాధితులను ఆదుకునే విధంగా ప్రయత్నం చేశారు. రాష్ట్రమంతా సివిల్ రైట్స్ డివిఎంసీ మీటింగ్లలో నేను అన్ని జిల్లాలకు వెళ్తూ ఉన్నా. నా జిల్లా కాబట్టి నేను తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. రివ్యూ మీటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు ఉంటారు, డీసీపీ గారు ఉంటారు, ఏసీపీలు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి అంశం, ఏదైతే విక్టిమ్స్ ఉన్నాయో, రేప్ చేయబడ్డోళ్ళు, గ్యాంగ్ రేప్, మర్డర్ జరిగినటువంటి వాళ్ళ విక్టిమ్స్కు మేము హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తీసుకున్నాం. అక్కడ విక్టిమ్స్కు ప్రియారిటీ ప్రకారం ఏదైతే ఏ ప్రియారిటీ అంటే మర్డర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, ఆల్పర్స్ విద్యా సంస్థల అధినేత, కాంగ్రెస్ సీనియర్ నేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసి సంబరాలను నిర్వహించారు. తమ అభిమాన నేత మహేష్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి
ఆ పదవులకే వర్ణన తీసుకురావాలని కోరుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రథసారథి గౌరవనీయులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోదరుడు ఫహాద్ నిర్వహించిన కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ సైనికులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహేష్ అన్న జన్మదినోత్సవాన్ని ఘనంగా ఇందిరా చౌక్లో నిర్వహించుకోవడం, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని, ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలని, ఒక బీసీ బలైన వర్గాల నాయకుడు కింది స్థాయి నుంచి ఒక రైతు బిడ్డగా ఈరోజు పిసిసి అధ్యక్షుని స్థాయికి ఎదిగిన మహేష్ అన్న గారు, వారి మీద కొంతమంది కుట్రలు చేసినా కూడా ఇవాళ మేమంతా కూడా వారికి అండగా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలం తెలంగాణ వ్యాప్తంగా మహేష్ అన్నకు అండగా ఉంటున్నాం. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మరి ఫహాద్ ఆధ్వర్యంలో పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు అన్నగారు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క జన్మదిన మరి సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా మరి మా డిసిసి ప్రెసిడెంట్ అంజనన్న గారు, అలాగే అర్బన్ చైర్మన్ రాజశేఖర్ అన్న గారు, కరీంనగర్ కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా రన్ అవుతుంది, ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కూడా రెండు కన్నులు లాంటి వాళ్ళు మాకని మేము భావిస్తున్నాం. ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది, మళ్ళీ ఇంకొక దఫాకి కూడా కాంగ్రెస్ పార్టీ అన్న విధానంగా ప్రజల్లో ఉంది అంటే ఇద్దరు కూడా సమతుల్యంగా వెళ్తున్నారు కాబట్టి ఇది అయింది. ఇవాళ ప్రతిపక్షాలు ఒక కుట్రతోటి కొన్ని అభండాలు వేయడం జరిగింది. నిన్న మొన్న మనం చూస్తున్నాం. పెద్దలు, గౌరవనీయులు పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు మున్ముందు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, అలాగే వారు ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో ఉండి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలుపు దిశగా తీసుకెళ్లాలని సందర్భంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ సైనికులమంతా మేము వారి వెంట ఉండి వారికి తోడుగా నీడుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ శివార్లో ఎల్ఎండి రిజర్వేర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. చేతులు తాడుతో కట్టి చెట్టుకు ఉరివేసి యువకుడి మృతదేహం వేలాడదీసి ఉన్నది. అయితే మృతదేహాన్ని సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధిగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎల్ఎండి చిగురుమామిడి ఎస్ఐలు సయ్యద్, అన్వర్, పృథ్వీ గౌడ్తో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. మృతుడు ఇటీవలే కరీంనగర్లోని శ్రీ చైతన్య ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఘటనా స్థలంలో 3 బీర్ బాటిల్స్ లభ్యం కావడంతో వాటిని సెల్ ఫోన్ క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీనిధ్ 50,000 ఇతరులకు ఆన్లైన్ బదిలీ చేసినట్లు, 35,000 నగదు తీసుకొని బయటకు బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక శ్రీనిధిను ఎవరో ఉరివేసి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ 10వ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించిన సౌగాని కొమరయ్య యాదవ్ను నగనూరు ఒగ్గు కళాకారులు సాయిల మల్లేశం బృందం ఘనంగా సన్మానించింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన సౌగాని కొమరయ్య యాదవ్ను ఈరోజు 10వ డివిజన్ కార్యాలయంలో కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారులు సాయిల మల్లేశం బృందం ఆధ్వర్యంలో యాదవుల కుల దైవమైన మల్లికార్జున స్వామికి ఇష్టమైన గొంగడి కప్పి సన్మానం చేశారు. యాదవుల కుల దైవమైన మల్లికార్జున స్వామికి ఇష్టమైన ఆదివారం రోజున మాంసం తినకూడదని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం నాయకులు జబ్బూరి కుమార్ యాదవ్, ఇక బోలవేని శ్రీనివాస్ యాదవ్, దాడి శంకర్ యాదవ్, బోలవేని సంతోష్ యాదవ్, సాయిలు మల్లేశం, దాడి సంపత్ కుమార్ యాదవ్, సాయిల పోచమల్లు, రాజు, హరీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికురాలపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ బీసీ ఎస్సీ సంఘం ఆందోళనకు దిగింది. వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికురాలపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తున్నామన్నారు. బీసీ సంఘం, దళిత సంఘం నాయకులు బాధితురాలు లక్ష్మిని ఇంటిలో పని చేయించుకోవడంతో పాటు ఆమెపై దొంగతనం నేరం మోపడం దారుణమన్నారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకు బాధితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా అరెస్టు చేయడం ఘోరమన్నారు. జిల్లాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టి ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మరి ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఏదైతే ఉందో మున్సిపల్ కమిషనర్ సువర్త డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ఆమె ఆదేశాల మేరకు ఆమె ఇంట్లో ఎవరైతే ఇలా కార్మికులు ఉంటారో వాళ్ళు మున్సిపాల్లో పనిచేసే వాళ్ళు మున్సిపాల్లో పనిచేయాలి, కాకుండా వాళ్ళ పర్సనల్గా ఇళ్ళలో పనిచేసుకొని పెట్టినటువంటి ఏదైతే డిప్యూటీ కమిషనర్ సువార్త ఎవరైతే ఉందో మరి వాళ్ళ ఇంట్లో బంగారం ఏందని చెప్పేసి లక్ష్మి మీద ఒక దొంగ మోపడం జరిగింది. అంటే ఒక ఇష్యూ అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఇలా ప్రజా సంఘాలు కానీ బీ సంఘాల తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఏ చట్టంలో మరి ఇలా గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఇళ్ళలో పనిచేయాలని రూల్ ఉందా? లేదు, ఒకవేళ మీరు కావాల్సుకొని చెప్పేసి బంగారం ఏందని చెప్పేసి ఆమె ఒక దొంగ మోపారు. మరి నిజంగానే ఇలా 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ 2 టౌన్లో నిజంగానే మరి ఎవరైతే సిఐ గారు దాన్ని ఎంక్వైరీ చేసినా చేయకుండా ఇలా మెయిన్గా ఏంటంటే లక్ష్మిని తీసుకుపోయి 2 టౌన్లో 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇలా ఏ చట్టంలో లేదు. ఎందుకు చెప్తా ఉన్నాం, బాధితురాల దగ్గర రిటర్న్ పిటిషన్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ జరిగిందని ఎంక్వైరీ చేయాలి. ఏ చేయకుండా మరి ఇక్కడ టౌన్ ఉంటాడు డిఎస్పీ గారు లేకుండా నీకు జరిగిందా అంటే ఒక మహిళ మీద ఒక వృద్ధురాలి పైన ఆమె పైన 3rd డిగ్రీ జరిగిందంటే ఈ రాష్ట్రం మరి ఎక్కడ పోతా ఉంది? ఇలా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు మరి ఏం చేస్తూ ఉన్నారు? నిన్న జరిగినటువంటి సంఘటన చాలా విచారకరం. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఒక బీసీ మహిళ పైన చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క సంఘటన పైన వెంటనే విచారణ జరిపించి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నేరం రుజువైన తర్వాత వారిపైన చర్యలు తీసుకోవాలి, కానీ ఎలాంటి నేరం రుజువు కాకముందే ఆమెను తీసుకెళ్ళి పారిశుద్ధ కార్మికురాలను తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించి విచారణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే గతంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. మాజీ కార్పొరేటర్ మొండి చంద్రశేఖరు నా సమస్యను పరిశీలించండి అని చెప్తేనే ఆ రోజు ఫైల్ ఇసిరి కొట్టి అతని పైన చర్యలు తీసుకున్నారు. మరి నిన్నగాక మొన్న జరిగినటువంటి మున్సిపల్ పైన దాడి జరిగి టేబుల్ ఎత్తేసి కుర్చీలు ఎత్తేసి ఆ సంఘటన మీద ఎందుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గారు స్పందించలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అతడు దళితుడు కాబట్టి వెంటనే ఆయన మీద చర్యలు తీసుకుంటారు, ఇతడు దళితుడు కాదు కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోరా అని మేము ప్రశ్నిస్తున్నాం. కరీంనగర్లో రేణి ఆసుపత్రిలో నిర్వహించిన ఐఏఎస్ జేఓపీపీ సదస్సులో వైద్య రంగానికి సంబంధించిన ఓ అరుదైన మైలురాయి ఆవిష్కృతమైంది. లైవ్ సర్జరీలతో వైద్యులకు అవగాహనను కల్పించారు. ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ, తెలంగాణ ఆర్థోస్కోపీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ప్రథమంగా ఐఏఎస్ జేఓపీపీ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిష్టాత్మక లైవ్ సర్జికల్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థ్రోస్కోపీ వైద్య నిపుణులతో పాటు 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ రేణి హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ బంగారస్వామి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఒక లైవ్ సర్జరీ ప్రోగ్రాం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. సదస్సులో భాగంగా 5 విభిన్నమైన లైవ్ శస్త్రచికిత్సలను ప్రదర్శించి కీళ్ల సంరక్షణలో వస్తున్న సరికొత్త వైద్య సాంకేతికతలపై యువ వైద్యులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. లైవ్ సర్జరీ ప్రోగ్రామ్ ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ మరియు తెలంగాణ ఆర్థ్రోస్కోపీ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్లో ఒక ఐఏఎస్ జేఓపీపీ అంటే జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ with 5 live surgeries and more than 200 delegates. The hall is very full.
మోర్ దాన్ 200 డెలిగేట్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ అనేది ఐఏఎస్ ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ యొక్క అసోసియేటెడ్ ప్రోగ్రామ్. దానికోసమని ఈరోజు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆర్థ్రోస్కోపీ వైద్యులు ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అండ్ మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ రమకాంత్ రాజగోపాలన్ గారు కన్వీనర్ ఆఫ్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, తను నెక్స్ట్ సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్లో వెయిట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ టీం వచ్చి జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం చూస్తే చాలా యంగ్ పేషెంట్స్ అందరికీ మోకాలు అరుగుదల కానీ మోకాలు డ్యామేజ్ అవ్వడం, చిన్న వయసులోనే మోకాలు నొప్పులతో బాధపడటం జరుగుతుంది. సో ఇలాంటివి పేషెంట్స్ మనం వదిలేస్తే తొందరగా వాళ్ళ యొక్క మోకాలు డ్యామేజ్ అయ్యి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్లకుండా యంగ్ వయసులోనే మనం దాన్ని ట్యాకిల్ చేసినట్టు ఉండడం కోసం ఈ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అన్నది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్ని మెట్రో సిటీస్లో చాలా వరకు అందరికీ ఫెసిలిటీస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. కానీ మనం టైర్ 2, టైర్ 3 సిటీస్ కానీ చిన్న టౌన్స్కి వచ్చినప్పటికల్లా అంత స్పెషలైజేషన్ ఎక్విప్మెంట్ ఉండదన్న ఒక ఉద్దేశంతో ఉంటాం. సో అది పోగొట్టాలన్న మెయిన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఏమండి. సో దానివల్ల అన్ని చిన్న సిటీస్ టౌన్స్లో కూడాను ఆర్థ్రోస్కోపిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎడ్యుకేషన్ చేసి సో అందరినీ సర్జికల్గా ట్రైన్ చేయడం అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యంగ్ వైద్యులకి, కొత్తగా వచ్చే వైద్యులకి, వాళ్ళకందరికీ కీహోల్ ఆపరేషన్, చిన్న రంధ్రంతో జాయింట్స్లలో షోల్డర్ కానీ నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ ఈ దీంట్లో ఆపరేషన్ చేసి వాళ్ళకి దెబ్బ తగిలిన మొదల్లోనే వాళ్ళకు ఆ యొక్క నరాలు కానీ లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అవుతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, సో వాళ్ళ యొక్క మోకాలు కానీ లేకపోతే వాళ్ళ షోల్డర్ కానీ భుజాలు కానీ త్వరగా అరిగిపోకుండా ముందే దాన్ని జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సో అవగాహన కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇది మామూలుగా అయితే పెద్ద సిటీల్లో జరుగుతాయి. అది మనకి ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ బంగారు స్వామి సాయి యొక్క ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి 250 మంది 300 డాక్టర్ల వైద్యులకి యోగా ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరడంతో పాటు శారీరక దృఢత్వం కలిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు ప్రముఖ యోగా శిక్షకులు మంద రవీందర్ రెడ్డి. కరీంనగర్ మంకమ్మ తోటలో గల రాజీవ్ పార్కులో వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా యోగా శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా మంద రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానంద యోగా కేంద్రం 1998లో స్థాపించబడిందని, తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ యోగా నేర్చుకుంటున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. కరీంనగర్ నగర వ్యాప్తంగా సుమారు 15 కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం శిక్షణ ఇస్తున్నామని, 2 ఆన్లైన్ తరగతులను కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. దీంతో పాటు రాత్రి 8 గంటలకు భగవద్గీత నేర్పిస్తున్నట్టు తెలియజేశారు. అదేవిధంగా దాతల సహకారంతో విద్యారణ్యపురిలో గల వివేకానంద యోగా కేంద్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచితంగా వసతి భోజన సదుపాయం కల్పించింది. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచామని, నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని కోరారు. వివేకానంద యోగా కేంద్రం 1998లో గీతా మందిర్ ఉంది కదా మార్కెట్లో, అందులో మొదలైంది. అప్పటి నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మహారాష్ట్ర వరకు కూడా. ప్రస్తుతానికి ఇక్కడ 15 క్లాసులు నడుస్తుంటాయి నగరంలో, 15 సెంటర్లలో. ఇది కాక 2 ఆన్లైన్లో నడుస్తుంటుంది. సాయంత్రం 8 ఒకటి భగవద్గీత. దీంతో పాటుగా ఇద్దరు ఇచ్చినటువంటి స్థలంలో వివేకానంద యోగా కేంద్రం విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 1లో ఉంది భవనం. దాంట్లో ఉచితంగా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానివ్వండి, లేకపోతే నీట్, గేటు ఎటువంటిదైనా కూడా 24 గంటలు అక్కడే భోజనాలతో సహా కోచింగ్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. కానీ అది బస్టాండ్కి దూరం అని రావట్లేదు. తర్వాత బయట నుంచి చికిత్సకు వచ్చే వాళ్ళు కూడా అక్కడికే వస్తుంటారు. మామూలుగా టైం తీసుకొని భోజనాలు చేసి వెళ్తుంటారు. అట్లా నగరంలో 15 కేంద్రాలు నడుస్తున్నాయి ఇప్పుడు, ఉదయం సాయంత్రం. వాసవి ట్రస్ట్ సభ్యులు కుటుంబ సమేతంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం కోసం తీర్థయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సమేతంగా
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు తీర్థయాత్రగా బయలుదేరారు. మొదటగా అశోక్ నగర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 3 బస్సుల ద్వారా సుమారు 120 మంది బయలుదేరారు. ఈ సందర్భంగా చిటిమల శ్రీనివాసు కన్నకృష్ణల్ మాట్లాడుతూ శ్రీరాముడు పాటించిన ధర్మాన్ని ఆర్య వైశ్యులు పాటిస్తారని, భక్తి కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక వేడుకల్లో, సేవా కార్యక్రమాల్లో ఆర్య వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తిరిగి స్వస్థలాలకు చేరుకుంటామని తెలిపారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి మా పాలక వర్గము అదేవిధంగా ఆర్యవైశ్య పుర ప్రముఖులతోటి కలిసి భద్రాచలం తీర్థయాత్ర సందర్శనకు బయలుదేరుతున్నాము. మరి మాతలు, డైరెక్టర్లు అధిక సంఖ్య లోపల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వాసవి మాత ఆశీస్సులతోటి ఆర్యవైశ్యులందరూ ఎన్నో సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా సీతారామచంద్రులను కూడా దర్శించుకోవాలన్న సదుద్దేశం కొద్ది మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి ఇక్కడ తీర్థయాత్రను ప్రారంభించడానికి అదేవిధంగా మాతో పాటు పాల్గొనడానికి విచ్చేసినటువంటి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారు, జిల్లా ఉపాధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో తీర్థయాత్ర అంటే మన హిందువులకు మూలపురుషుడైన శ్రీరాముని దర్శించడానికి భద్రాచలం తీర్థయాత్రకు ఆలయ ట్రస్ట్ మెంబర్లు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తరలి భద్రాచలం పోతున్నారు. ఈ యాత్ర అనేది సుఖప్రదంగా జయప్రదం కావాలని మా వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ప్రార్థిస్తూ ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి అడ్లూరికి రీల్స్ పై ఉన్న మక్కువ రైతులపై లేకుండా పోయింది. ధర్మారంలో బీఆర్ఎస్ ఆందోళన పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల. రైతు సమస్యలపై బహిరంగ చర్చకు అడ్లూరి సిద్ధమా అంటూ సవాల్. ప్రతి గ్రామంలో సివిల్స్ రైట్స్ డే నిర్వహించవలసిన బాధ్యత అధికారులదే. పెద్దపల్లిలో పర్యటించిన ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకణి లక్ష్మీనారాయణ. దళితుల సమస్యల పరిష్కారం కోసం కమిషన్ కృషి చేస్తుందని వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీపీసీసీ సారథి మహేష్ గౌడ్ బర్త్డే వేడుకలు. కేకులు కట్ చేసి వేడుకలు చేసుకున్న హస్తం శ్రేణులు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఎల్ఎండి రిజర్వేర్లో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. తాడుతో చేతులు కట్టేసి చెట్టుకు గురివేసిన స్థితిలో మృతదేహం లభ్యం. సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధిగా గుర్తింపు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.